అందరికీ నమస్తే. జర్నలిజం పేరు మీద కొంతమంది బత్తాయి రంగు పూసుకున్నటువంటి దొంగలు విధవనా కొడుకులు కోడిగుడ్డు మీద ఈకెలు వీకినట్లు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పాపం ఎక్కడి నుంచో కర్నూలు నుండి పుట్ట చేతులు పట్టుకొని చిన్నపిల్లలకు ఏదో బన్ను అమ్ముకునేటటువంటి వలి అనేటటువంటి ఒక ముస్లిం సోదరుని మీద అత్యంత ఒక జిగుత్సాకరమైనటువంటి రీతిలో అందరూ దున్నపోతుల మాదిరిగా అచ్చొచ్చిన ఆంబోతుల మాదిరిగా మైకుల్ని పట్టుకొని ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ దేశంలో హిందూ ముస్లిం పంచాదులు పెట్టి రాజకీయ లబ్ధి ఎవరికో చేయాలనేటటువంటి దురుద్దేశంతో వీళ్ళు స్పష్టంగా పనిచేస్తున్నట్లు మనకు కనబడుతున్నది మిత్రులారా. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ నకిలీ జర్నలిస్టులు, వాడు పేరుకే జర్నలిస్ట్ అంటాడు, గొట్టం పట్టుకుంటాడు, వానికి ఎటువంటి అర్హత లేకుంటుంది. వాడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఎవరినో మెప్పించడానికి, ఎవరినో ఒప్పించడానికి, ఎవరి దగ్గరనో ప్యాకేజ్ తీసుకొని ఈ రకంగా ఈరోజు లంగా జర్నలిజం, దొంగ జర్నలిజం, బ్రోకర్ జర్నలిజం చేస్తున్నారని మాత్రము బల్ల గుద్ది చెప్తాం మేము. ఎస్, ఈరోజు మేము చెప్తున్నాం. ఎవడైతే ఆ అమాయకమైనటువంటి వ్యక్తి బన్ను అమ్ముకునేటటువంటి వ్యక్తి మీద చూపించినావు కదరా నీ ప్రతాపము, ఎంతోమంది గుజరాత్కు సంబంధించినటువంటి దొంగలు లంగలు ఈ దేశాన్ని లూటి చేస్తున్నారు. ఈ దేశం నుంచి ఎంతో బీప్ని అమెరికాకు ఎగుమతి చేస్తున్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు, బీజేపీకి నాయకులు ఈరోజు గుజరాత్కు సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ మీద చూపినరా మీ ప్రతాపము. వాడిని ఏం బీకలేక ఇట్లా అమాయకమైనటువంటి చిన్న బతుకు తెరువు కోసం పొట్ట చేతిలో పట్టుకొని ఎక్కడి నుంచో కర్నూలు నుంచి మేడారం వచ్చినటువంటి వ్యక్తుల మీద కాదు, ఈ దేశాన్ని లూటి చేస్తున్నటువంటి, ఈ దేశంలో కల్తీ దందా చేస్తున్నటువంటి, ఈ దేశ జిఎస్టీ ఎగ్గొడుతున్నటువంటి, ఈ దేశానికి కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నటువంటి గుజరాత్ నరేంద్ర మోడీ గారి దోస్తులు ఉన్నారు. అంబానీలు, అదానీలు, కొన్ని వందల మంది, వేల మంది పారిశ్రామికవేత్తలు ఈ దేశాన్ని లూటి చేస్తున్నారు. ఆ దొంగల్ని మీరు వట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. మిత్రులారా, నేను ఒక చిన్న లెక్క చెప్తాను మీకు. ఏ రకంగా కల్తీ చేస్తున్నారు, ఎట్లా నడుస్తుందంటే మీకు చెప్తా నేను. వాడు చెప్తాడు, వాడు స్వచ్ఛమైనటువంటి ఇది సన్ఫ్లవర్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ అంటాడు. మార్కెట్లో 170-180 రూపాయల కిలో అమ్ముతారు. 1 లీటరు 1 కేజీ నూనె తయారు చేయడానికి నిజంగా వాడు నిజమైనటువంటి ఏదైతే పల్లి కావచ్చు, పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది కదా, దాన్ని వాడితే 1 లీటర్ నూనె కావాలంటే 5-6 కిలోల పల్లి కావచ్చు, పొద్దుతిరుగుడు కావచ్చు అవసరం అవుతుంది మిత్రులారా. 5-6 కిలోల పల్లి ఈరోజు కొనాలంటే మార్కెట్లో 1000 రూపాయలు అవుతున్నది. ఎక్కడికి వెళ్ళి కల్తీ జరుగుతలేదు, ఎట్లా తయారు చేస్తున్నాడు వాడు. ఇటువంటి వాళ్ళ మీద అడగారు మీరు. పిజ్జాల పేరు మీద, బర్గర్ల పేరు మీద, వివిధ బిర్యానీ సెంటర్ల పేరు మీద ఎంత కలుషితం చేస్తే దాని గురించి ఎవడు అడగాడు. కానీ అమాయకమైనటువంటి ఈ పాపం ఏమ్రా, ఆయన చిన్న రోడ్డు మీద స్ట్రీట్ సైడు బిజినెస్ చేసుకునేటటువంటి వ్యక్తి. మీరు ఒకసారి చూడండి మిత్రులారా, ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజారి వీళ్ళు బ్రోకరిజం చేస్తున్నారు. అడక తినండిరా, ఎందుకు గింత దిగజారి జర్నలిజం చేయాల్సిన అవసరం ఏముంది. వాడు పేరుకు ఏదో తేజస్వి మీడియానంట. వాడు చూడండి, ఇట్లా 4-5 మంది బ్రోకర్లను, అమ్మాయిలను ఎంట పెట్టుకొని పోయి వాళ్ళు ఇష్టం వచ్చిన మొత్తం అచ్చొచ్చిన ఆంబోతుల మాదిరిగా వాడి మీద వాడి ఏ రకంగా ఇబ్బంది పెడుతుండ్రు చూడండి. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల అప్పుడప్పుడు కాదు, నువ్వు కూడా తిననేటికల్లా ఆ వ్యక్తి ఎంబడ తినడంతో అమ్మగారు మూసుకున్నది. కనీసం మరి నువ్వు ఆడదానవా గాడదావా మాకు తెలియదు, కానీ ఇంత దిగజారి మాత్రం జర్నలిజం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏం సమాధానం చెప్తావు గాడిదా? చెప్పు, సమాధానం చెప్పు. ఇంతమంది ఎదనాగుల మాదిరి వాడి 5-6 మంది మీరు పోయి ఆ బిజినెస్ చేసుకునేటటువంటి వ్యక్తి నీలాక రాజకీయం తెలియదు, ఇంకెవరినో మప్పించాల్సిన అవసరం లేదు, ఎవరి కళ్ళలో ఆనందం చూడాల్సినటువంటి అవసరం లేదు.
మామూలుగానే గొట్టం పట్టుకొని పడితే అమాయకమైనటువంటి వ్యాపారస్తులు చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడుతున్నావు అంటే దానికి కారణం ఏముంటుంది? ఎన్నడూ మీలాంటి బ్రోకరిజం చూడలేకుంటారు కాబట్టి భయపడతారు. చూడండి ఇంకా తింటున్నాడు. పెన్షన్ ఎందుకు తీసుకుంటారు మరి? మీరు చేసే తప్పు కాదు కదా. మన స్వీట్ షాప్ లో 100 రూపీస్ పెడితే ఇంత కూడా రావట్లేదు. కరెక్ట్ సాటి ఆ? వీళ్ళు 10 రూపాయల బంద్ తీసుకొచ్చి ఎంత 20 రూపీసా 10 రూపాయలకి అమ్ముతున్నా. ఇప్పుడు స్వీట్ షాప్లో 100 రూపాయలు పెడితే గింత కూడా వస్తలేదని చెప్తుంది అమ్మ. నీకు రోడ్డు మీద 5 రూపాయలకు బువ్వ దొరుకుతుంది, రోడ్డు మీద 5 రూపాయలకు ఛాయ్ దొరుకుతుంది. అదే నువ్వు నీలోపూర్ కేపులకు 200 రూపాయలు ఉంటుంది ఛాయ. తాజ్ కృష్ణాలకు తాజ్ బంజారాలకు 500 రూపాయలు ఉంటుంది, ఎయిర్పోర్ట్లకు 500 రూపాయలు ఉంటుంది. బయట హరే రామ హరే కృష్ణ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు ఏర్పాటు చేసుకొని 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. దొరకదంటే ఎట్లా దొరకది? పైగా గింత దిగజారి చేస్తే వీళ్ళని మనుషులనల్లా గాడిదలనల్లా ఇవన్నీ చూడు అంతా మెత్తగా అయిపోయినాయి. ఇది నేను అన్న మీరు మమ్మల్ని అందరినీ నిలబట్టారు కదా. ఇప్పుడే ఇతరని చెప్పిన అన్న ఇదంతా వద్దు, నీ ఆధార్ కార్డు చూపెట్టి ఒకసారి. ఈ అమ్మకు ఈ పతివతకు ఆధార్ కార్డు చూపించాలనంట. మిత్రులారా, ఎవరన్నా మేడారం కావచ్చు, వివిధ జాతరలు జరిగినప్పుడు చాలా ప్రాంతాల నుంచి చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వస్తారు. ఆ వ్యాపారం చేసుకోవడానికి మేడారం వస్తే నీ ఆధార్ కార్డు చూపి అంటే మేడారం వచ్చి 10 రూపాయల బండ పెట్టాడు. మిత్రులారా, మన దేశమోడు కాకుండా అమెరికా నుంచో బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ వాడు వచ్చి మీరు ఒక్కటే ఆలోచన చేయండి, అన్ని ఒక 2-3 వేల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చి 10 రూపాయల బండ అమ్ముతారా మిత్రులారా? అది ఎట్లా సాధ్యమవుతుంది? నీవు ఆధార్ కార్డు ఉన్నదా, పాస్పోర్ట్ ఉన్నదా? ఇది ఎక్కడి చిల్లర జర్నలిజము? వీళ్ళు మనుషులా, వీళ్ళు పశువులా? ఇంత దిగజారి చేస్తే వీళ్ళని ఏమనాలి? అందుకే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు వీళ్ళు చేసినటువంటి లుచ్చా జర్నలిజానికి, ఒక లప్పంగా జర్నలిజానికి ముఖం మీద ఉమ్మేస్తున్నారు ఈరోజు. దయచేసి ఇటువంటి దొంగల ఛానళ్ళను మీరు ఎవరు ఎంకరేజ్ చేయకండి. అవసరమైతే వీళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా మామూలు కావాలంటే ఇంకేమన్నా వసూలు చేసుకోవడానికి పోయింటారు అక్కడికి. వాడేమన్నా ఇస్తాడు, 4 ఏదన్నా ముష్టి వేస్తాడని చెప్పి ఈ డ్రామా ఇదంతా పక్కన పెట్టి ఒక బొచ్చ పట్టుకొని ఒక సిప్ప పట్టుకొని అనే పక్కన కూర్చోవచ్చు కదా వాని పక్కన. ఆధార్ కార్డు కాదు కానీ నువ్వు ఎన్ని రోజులు అయితే నీకు వచ్చి వాడు ఎన్ని రోజులన్నా అవుతుంది, వాడు ఎప్పుడన్నా వస్తాడు. మీకు వచ్చిన నొప్పి ఏంది? తినమంటే తిన్నాడు, మీకు ఇష్టం లేకుండా తినకండి. కానీ ఇటువంటి లంగా జర్నలిజం, దొంగ జర్నలిజం ఎవరినో ఒప్పించడానికి చేయకండి. హిందూ ముస్లింల మధ్యలో పంచాదులు పెట్టి ఎవరికో లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయకండి. పైగా ఏమంటారు, ఆ బన్నులనంట ఏదో విషం కలిపి హిందువులకు పిల్లలు కాకుండా చేస్తున్నారంట. గింత దౌర్జన్యం, గింత దిగజారి, గింత లుచ్చా జర్నలిజం చేస్తే వీళ్ళని ఏమనాలి మిత్రులారా? కాబట్టి దయచేసి ఇటువంటి దొంగల్ని, లంగల్ని ఈ సమాజం నుంచి ఏరి కొట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. వాడు మోసం చేస్తలేడు, లూటీ చేస్తలేడు, ఈ దేశానికి ట్యాక్స్ లేకొడతలేడు, వాడేమి జిఎస్టీ లేకొడతలేడు. వాడు పాపం 10 రూపాయల బండి అమ్ముకుంటాడు. ఇది 10 రూపాయలకు వస్తుందా, 20 రూపాయలకు వస్తుందా, 100 రూపాయలు పెట్టి కొని తిను. మొత్తం ఈ మార్కెట్ని మొత్తం సర్వం నాశనం చేస్తున్నటువంటి, ఈ దేశాన్ని లూటీ చేస్తున్నటువంటి, ఈ దేశాన్ని దోసుకొని పోయి ఎక్కడనో లండన్లో తలదాచుకున్నటువంటి లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళని అందరినీ ఎవడేం వీకలేడు, వాళ్ళ బొచ్చు కూడా వీకలేరు. కానీ ప్రతాపం అంతా ఇట్లా ఈ అమాయకమైనటువంటి స్ట్రీట్ వెండర్స్ మీద, అమాయకమైనటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద మీ ప్రతాపం. కాబట్టి మిత్రులారా, ఇటువంటి వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయకండి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ బన్ను అమ్ముకునేటటువంటి మిత్రునికి కూడా
మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్క మీడియా మిత్రునికి, ప్రతి ఒక్క సామాజిక కార్యకర్తలకు మీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇటువంటి సందర్భంలో ఇటువంటి దొంగలకు లంగలకు మనకు మద్దతు ఇవ్వకుండా అమాయకమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల తరఫున నిలిచినందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి SN TV.